ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నాయన ప్రభువా, నువ్వు మాతో మాట్లాడుచున్న నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా నాయన ప్రభువా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నేను బలపరిచి వెలిగించి నీ యొక్క బిడలుగా దారి తొలగిపోకుండా నీ యొక్క మార్గంలో నడిచే బిడలుగా మీరే మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామందికి ఫేవరెట్స్ ఉంటారు. మనకున్నారండి ఫేవరెట్స్? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకరు మెంటోర్ ఉంటారు. ఫేవరెట్స్ అంటే మనం సినిమా యాక్టర్స్నే కాదు, మన యొక్క లైఫ్లో ఎవరినో ఒకరిని చూసి నేను ఆ బ్రదర్లా ఉండాలి లేదా ఆ సిస్టర్లా ఉండాలి అని అనుకరిస్తూ జీవిస్తున్న వారు మనలో చాలామంది ఉంటారు. వారిని మనం రోల్ మోడల్గా పెట్టుకుంటాం, వారిని ఫాలో అవుతుంటాం, వారిలాగే నడుస్తాం, వారిలాగే మాట్లాడతాం, వారిలాగే డ్రెస్ వేసుకుంటాం, వారిలాగే మన హెయిర్ స్టైలు సమస్తము కూడా వారి యొక్క మేనరిజాన్ని చూపిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా యూత్ ఎవరైనప్పటికీ కూడా ఈ సినిమా హీరోయిన్స్ను ఫాలో అవుతూ ఉంటారు. వారిలాగా డ్రెస్అప్ వేసుకొని, వారిలాగా హెయిర్ స్టైల్ వేసుకొని, వారిలాగే మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు. మరికొందరు ఏదైనా బుక్ చదువో, ఏదైనా నవల్ చదువో, లేదంటే బైబిల్ చదువో, లేదంటే ఖురాన్ చదువో, ఏదైనా వారి యొక్క గ్రంథాలు చదివి అందులో కొంతమంది హీరోస్ ఉంటారు. ఉదాహరణకు దావీద్ అని, ఇలా రకరకాలుగా వారిని వారిలా జీవించాలని, వారిలాగా ఉండాలని ఆశ కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరినో ఒకరిని వారు అనుసరిస్తూ ఉంటారు, అనుకరిస్తూ ఉంటారు. స్వతహాగా జీవించే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు కూడా. మరికొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తారో వారిలానే జీవిస్తుంటారు, వారిలాగే ఉండాలని ఆశ కలిగి ఉంటారు. బైబిల్లో మనం చూసినట్లయితే ఫిలోమోను పత్రిక అని ఒక పత్రిక ఉంటుంది. అందులో ఫిలోమోను ఇంట్లో నుంచి ఒనేసిము అనే ఒక వ్యక్తి మరి ఏ దొంగతనం చేశాడో మరి తెలియదు, కానీ జైలుకి వెళ్తాడు. అదే జైల్లో పౌలు గారు క్రీస్తు ఖైదీగా పట్టబడి అదే జైల్లో ఉంటాడు. మరి ఎప్పుడైతే పౌలు గారితో ఈ యొక్క ఒనేసిము సహవాసం చేశాడో, అతనితో స్నేహం ఎప్పుడైతే చేశాడో, మరి అతడు దొంగగా వెళ్ళిన వ్యక్తి మరి యొక్క సహవాసం ద్వారా అతని యొక్క ఇంపాక్ట్, ఆ పౌలు గారి యొక్క ప్రభావము ఒనేసిము మీద పడింది. అతడు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంటుండగా ఒనేసిముకి పౌలు గారు ఫిలోమోనుకి ఇమ్మని ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో ఒనేసిము గురించే రాస్తాడు. ఒకప్పుడు ఇతడు నీకు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ఇతడు మనకి ప్రయోజకుడు అంటూ ఒక మంచి మాట ఈ యొక్క ఒనేసిము కొరకు రాస్తాడు ఫిలోమోను అందులో 10వ వచనంలో ఉంటుంది. పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఏమంటాడంటే, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము గురించి మాట్లాడుతున్నాను, నా బంధకాల్లో కన్నాను ఇతన్ని అని మాట్లాడటం జరిగింది. ఒనేసిము జైలులో సహవాసం పౌలు గారితో చేశాడు కనుకనే ఆయన యొక్క ప్రభావము ఒనేసిము మీద పడింది. ఈ యొక్క ప్రభావం పడిన వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడండి? పౌలు భక్తుడు ఎలాగైతే ప్రార్థన పరుడో, ఎలాగైతే క్రీస్తు కొరకు పౌరుషం కలిగి ఉంటాడో అదే తీరును కలిగి ఉంటాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు గుర్తుందో లేదో ఒక సామెత మనం చాలాసార్లు వింటాం, ఏమంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు, వీరే వారవుతారని. విన్నారు కదండి? అలాగే మరి పౌలు గారితో సహవాసం చేశాడు ఒనేసిము, పౌలుగా మార్చబడ్డాడు. పౌలు లాంటి తపనతో ఖచ్చితంగా బయటికి వెళ్తే అలాగే అవుతాడు. మనం కూడా చూడండి, ఎవరితోనైనా సహవాసం చేస్తే, లేదంటే వేరే దేశానికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి మనం అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉండటం వల్ల వారి భాష మనకు వచ్చేస్తే, వారి లాంటి స్లాంగ్ మనం మాట్లాడేస్తుంటుంటాం. వారి యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతూ ఉంటుంది అన్నమాట. మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్న ఈ సమయంలో ఒకరి ప్రభావం మరొకరి మీద ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, జర్మనీకి చెందిన అడాల్ఫ్ హిట్లర్ మనందరికీ తెలుసు. అతడి యొక్క బాల్యంలో క్రైస్తవునిగా పుట్టిన వ్యక్తి. అతని తల్లి పేరు క్లారా
హిట్లర్, అతని యొక్క తండ్రి పేరు అలియోస్ హిట్లర్. వీరికి కలిగిన సంతానము హిట్లర్. వీరు జర్మనీకి చెందినవారు. ఈ హిట్లర్కి యూదులంటే అస్సలు పరమ అసహ్యం. అందుకనే మరి యుద్ధంలో మరి యొక్క యూదులను 60 లక్షల మంది యూదులను చంపేశాడట. ఎందుకు? దానికి గల కారణం ఏంటంటే, ఫ్రెడరిక్ నీచే అనేవాడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని యొక్క అడల్ఫ్ హిట్లర్ చదివి దాని మీద, ఆ యొక్క బుక్ మీద అతని యొక్క ఇంపాక్ట్ పడి ఫ్రెడరిక్ నీచే యొక్క రాతలు, ఆయన యొక్క కవితలు ఇతడు ముగ్ధుడై దేవునికి దూరం అయిపోయాడు. చూసారా? ఒక బుక్ చదివినా, ఒక మూవీ చూసినా, ఒక వ్యక్తిని మనం ఫాలో అయినప్పుడు కూడా వారిలాగే మనం ఉండాలి, వారిలాగే మనం జీవించాలనుకుంటాం. ఆ సినిమా చూసినంతసేపు బయటకు వచ్చిన తర్వాత ఒక గంట, గంటన్నర వరకు, లేదా ఒక రోజు లేదా 2 రోజుల వరకు ఆ హీరో లాంటి మేనరిజమే, ఆ హీరో లాంటి మాటలే చేసామా లేదండి? ఖచ్చితంగా వారి ప్రభావం మన మీద ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో నిరాశ చెందుతున్న టైంలో ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తి, అతడు ఒకవేళ నాస్తికుడు అయి ఉంటే అతని యొక్క ప్రభావం ఇతని మీద ఎలా పడుతుంది? దేవుడు లేడు, ఎవరు లేరు అనే విధంగా అతని యొక్క ప్రభావం, అతని మాటలకు ఆకర్షితుడైతే ఖచ్చితంగా ఇతడు కూడా దేవుడు లేడు అంటాడు. నిరాశతో ఉన్న వ్యక్తి దగ్గర పౌలు లాంటి వ్యక్తి, ఒక మంచి మోరల్కి సంబంధించి మంచి మాటలు చెప్తున్న వ్యక్తి అతని దగ్గర ఉంటే ఖచ్చితంగా అతడు కూడా మరి ఆ నిరాశ నుంచి బయటికి రాగలుగుతాడు. నాస్తికుడు లాంటి ఫ్రెడరిక్ నీచే యొక్క ప్రభావం హిట్లర్ మీద పడి ఎలాగైతే దేవునికి దూరం అయిపోయాడో, అలాగే ఒక దొంగగా వెళ్ళిన వ్యక్తి పౌలు గారి యొక్క మాటలు ద్వారా ప్రభావితం చెంది ఎలాగైతే దైవ సేవకుడు అయిపోయాడో, ఈ మాటను బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా ఒకరి ప్రభావం ఇంకొకరి మీద ఖచ్చితంగా పడుతుంది. ఒకరి యొక్క ప్రభావం ఒకరి మీద ఖచ్చితంగా పడి క్రీస్తు మీద మనం కేంద్రీకరిస్తే ఆయన లాంటి మనసు నాకు కలగాలి. ఆయన లాంటి మనసు ఏంటి? ఆయన ప్రేమామయుడు, ఆయన తగ్గింపు గలవాడు, ఆయన దయాగుణము గలవాడు, ఆయన క్షమాపణ గలవాడు అనేది మనం క్రీస్తును ఫాలో అయితే ఖచ్చితంగా ఆయన ప్రభావం మన మీద ఎప్పుడు ఉండాలి. అటువంటి ప్రభావం కొరకు మనం చూడాలి తప్ప లోకాసుల వైపు మనం ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. లోకంలో ఉన్నదంతా కూడా అంతలో కనబడి ఇంతలో మాయమైపోయేది, ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. కనుక వాటి మీద మన యొక్క మనసును కేంద్రీకరించకుండా క్రీస్తు వైపుకు మనం కేంద్రీకరిస్తే మన యొక్క మెంటోర్ ఎప్పుడు కూడా మనకి క్రీస్తే అవ్వాలి తప్ప లోకానుసారమైన వ్యక్తులు ఎవరో కాకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. God bless you.